ఇక డీటెయిల్స్ చూస్తే ఒకవైపు వరద నీటిని నియంత్రించే చర్యలను చేపడుతూనే మరోవైపు ముంపు బాధితులకు ఎక్కడికక్కడే సహాయం అందించే కార్యక్రమాలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రాణ నష్టాన్ని తగ్గించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నామన్నారు. తక్షణం కావలసిన నిత్యావసర సరుకులు అందజేస్తున్నట్లు తెలియజేశారు. 8 డ్రోన్లు పెట్టి 10,000 మందికి ఆహారం ప్యాకెట్లను అందజేయగలిగామన్నారు. ఆహారం కలుషితం కాకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుని సురక్షితంగా డ్రోన్ల ద్వారా ప్యాకెట్లను అందిస్తున్నామన్నారు. ఎక్కడికక్కడే చిన్న నిర్లక్ష్యం లేకుండా చివరి మైలు వరకు బాధితులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఏర్పాట్లన్నీ చేశామన్నారు. విజయవాడలోని ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న విస్తృతంగా పర్యటించారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందనే భరోసా కల్పిస్తూ క్షేత్రస్థాయిలో సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని కార్యస్థానంగా చేసుకుని అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వారికి మార్గనిర్దేశనం చేస్తూ అలుపెరగకుండా బాధితులకు ఎంత చేయాలో అంత చేస్తూ మనోధైర్యం కల్పించారు. అనంతరం ముఖ్యమంత్రి కలెక్టరేట్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. బుడమేరుకు పడిన గండ్ల వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని అన్నారు. కృష్ణా నదిలోనూ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 11,43,000 క్యూసెక్కుల నీరు వచ్చిందని, ప్రకాశం బ్యారేజీ పూర్తి సామర్థ్యం 11,90,000 క్యూసెక్కులు అని తెలియజేశారు. బ్యారేజీ కట్టిన తర్వాత ఈ స్థాయిలో వరద రావడం ఇదే తొలిసారని చెప్పారు. 2009లో 10,90,000 క్యూసెక్కుల నీరు వచ్చిందని తెలిపారు. కృష్ణలంకలో తాము 18 అడుగుల మేర రిటైనింగ్ వాల్ కట్టామని, ఆ తర్వాత కట్టిన వాళ్ళు 14 అడుగులు కట్టారని, ఈ 14 అడుగులను దాటి కృష్ణలంకలోకి నీళ్లు వచ్చాయని చెప్పారు. ఇది ఊహించని పరిణామమని పేర్కొన్నారు. భవానీపురంలోకి వచ్చే నీళ్లు తగ్గాయని, కృష్ణలంకలోనూ నియంత్రణలోకి వస్తుందని అన్నారు. సింగ్ నగర్లో నిన్నటి కంటే 1.5 మేర నీళ్లు తగ్గాయని, నిన్న సాయంత్రం నుంచి అన్ని విధాల ప్రయత్నం చేశామని చెప్పారు. సుశిక్షితులైన ఎన్డీఆర్ఎఫ్ బలగాల కోసం కేంద్రాన్ని కోరామని, ఇప్పటికే చాలా వరకు వచ్చాయని, నిన్న ఉదయానికి 30 బృందాలు 120 బోట్లతో ఆపరేషన్ చేపట్టే పరిస్థితికి వచ్చిందన్నారు. మన దగ్గర ఉండే ఫిషరీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ బోట్లను దాదాపు 40కి పైగా ఆపరేషన్కు పెట్టామన్నారు. చాలా ప్రాంతాలకు ఇప్పటికే చేరుకున్నా ఇంకా కొన్ని చివరి ప్రాంతాలు మిగిలిపోయాయని, చివరి మైలుకు చేరుకోలేకపోయామని అన్నారు. దృఢ సంకల్పంతో సకల విధాలా ప్రయత్నిస్తున్నామని, క్షేత్రస్థాయిలో సందర్శనలో ఎన్నో దీనగాథలు ఎదురయ్యాయని తెలిపారు. అందుకే స్పష్టంగా 32 డివిజన్లకు 32 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులకు బాధ్యతలు అప్పగించామని, అదేవిధంగా 179 సచివాలయాలకు 179 మంది ఇన్ఛార్జీలను నియమించినట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఈరోజు సింగ్ నగర్ పూర్తిగా మునిగిపోవడానికి కారణం బుడమేరు. ఏదైతే బుడమేరు కానీ ప్రాపర్గా బ్రీచెస్ లేకుండా ఉండి, అదే సమయంలో ఆ నీళ్లు కృష్ణానది కొన్నొచ్చి కొన్ని కొల్లేరు సదస్సుకు పోవాల్సిన అవసరం ఉంది. కొల్లేరుకు పోవాల్సిన నీళ్లు ప్రీవియస్ గవర్నమెంట్ హయాంలో 2 పెద్ద బ్రీచెస్ పడడం, ఆ బ్రీచెస్ని నేను వచ్చి కూడా 80 రోజులే అయింది. ఈ 80 రోజుల్లో నోటీస్ చేయలేకపోవడం, దానివల్ల ఈ ప్రమాదం వచ్చే పరిస్థితి వచ్చింది. అయితే నిన్న సాయంత్రం నుంచి అన్ని విధాల ప్రయత్నం చేశాం. నేను వస్తానే ఇమ్మీడియట్గా కేంద్ర మంత్రికి కూడా ఫోన్ చేసి ఎన్డీఆర్ఎఫ్ను పంపించమన్నాం. వాళ్ళైతే ట్రైన్డ్గా ఉంటారు, బోట్లు వస్తాయి, మనుషులు వస్తారు, ట్రైన్డ్గా ఉంటారు కాబట్టి ఇమ్మీడియట్గా ఆపరేషన్ దిగ్గలుతారనే ఉద్దేశంతో వాళ్ళు రమ్మన్నాం. ఇప్పటికే నిన్నటికే చాలామంది వచ్చారు, ఈరోజు ఉదయానికే వచ్చారు. టీముకు 4 బోట్లు అంటే 120 బోట్స్తో రేపు ఆపరేషన్ చేసే పరిస్థితికి వచ్చారు. వీళ్లు కాకుండా మన దగ్గర ఉండే ఫిషరీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఉండే బోట్లు తీసుకున్నాం. అవి కూడా ఒక 30-40 బోట్ల పైన 40-50 దాకా తీసుకున్నాం. అవి కూడా ఆపరేషన్కి పెట్టాం. 32 డివిజన్లకి 32 సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు పెట్టారు. అదే మరిగా 149 గ్రామ సచివాలయాలు కార్పొరేషన్లో ఉన్నాయి. 30 గ్రామ సచివాలయాలు రూరల్ ఏరియాలో ఉన్నాయి. 179 ఉన్నాయి. 179కి 179 మంది ఇన్ఛార్జెస్ పెట్టాం. ఒక గ్రూపు 2 సర్వీస్ కింద ఇప్పటి నుంచే శానిటేషన్ పైన కూడా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఒకరిద్దరు చనిపోయారు కూడా అంటున్నారు. దాన్ని కూడా, ఎందుకంటే నిన్న ఈరోజు ఈ నీళ్లలో ఓసారి బయట వచ్చినప్పుడు కానీ అలాంటప్పుడు ఒకరిద్దరు చనిపోయి ఉంటే అవన్నీ కూడా అకౌంట్ ఫర్ చేయాల్సిన అవసరం ఉంది.
భారీ వరదలకు విజయవాడ మునిగిపోవటానికి మానవ తప్పిదాలే కారణమని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. సీఎం చంద్రబాబు సర్కార్ ఘోర తప్పిదం వల్లే విజయవాడ నగరం విలువెల్లాడుతోందని, గతంలో ఎన్నడూ ఇంత విపత్తు చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వరద బాధితులను ఆదుకోవటంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. కనీసం మంచినీరు కూడా సరఫరా చేయటం లేదని, పునరావాస శిబిరాలను ఏర్పాటు చేయలేదని, ఎలాంటి సహాయక చర్యలు చేపట్టడం లేదని మండిపడ్డారు. వరద బాధితులకు తక్షణమే క్షమాపణలు చెప్పి సహాయ చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబును డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో నిన్న పర్యటించారు. సింగ్ నగర్, ముత్యాలంపాడు, ప్రకాష్ నగర్ ప్రాంతాలకు వెళ్లారు. వరద బాధితులను వైఎస్ జగన్ పరామర్శించి సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ 2 రోజులుగా వరద బాధితులకు కనీసం ఆహారం కూడా అందటం లేదని, వారిని తరలించేందుకు తగిన సంఖ్యలో బోట్లు కూడా సమకూర్చలేదని పేర్కొన్నారు. నిజంగా ఇంత దారుణ పరిస్థితులు గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. ఇంతకు ముందు ఇప్పటికన్నా ఎక్కువ వర్షాలు కురిశాయని, కానీ ఏ రోజు ప్రజలు ఈ స్థాయిలో బాధపడలేదని గుర్తు చేశారు. ఇకనైనా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి పరిపాలనపై దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబుకు హితవు పలికారు. వరద బాధితులకు తక్షణమే క్షమాపణలు చెప్పి సహాయక చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబును డిమాండ్ చేశారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం వల్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని గత నెల 28న ఐఎండీ హెచ్చరించిందని, రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసిందని అన్నారు. నిజంగా ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఇక్కడ నుంచి మనుషులు వస్తా ఉన్నారు. ఇళ్లలో నుంచి దాదాపుగా 2 రోజుల పాటు కనీసం తిండి కూడా లేని పరిస్థితుల నుంచి నడుచుకుంటూ వాళ్ళంతా కూడా బయటకు వస్తా ఉన్నారు. బోట్లు ఏమైనా ఏంటంటే చాలని బోట్లు, ఆ బోట్లు కూడా ఎక్కించుకునే పరిస్థితులు, సందుల్లోకి బొందుల్లోకి పోని పరిస్థితి. ఓట్లలో వచ్చే వాళ్ళ సంఖ్య ఎంతమంది ఉన్నారు, నడుచుకుంటూ వచ్చే వాళ్ళ సంఖ్య ఎంతమంది ఉన్నారు ఒక్కసారి గమనించండి. ఈ లోతు దాకా నీళ్లుండి నడుచుకొని వస్తా ఉన్నారు. వచ్చిన వాళ్ళు కనీసము ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడికి పోవాలన్నా కూడా తెలియదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళకు కనీసం రిలీఫ్ క్యాంపులు కూడా లేవు. రిలీఫ్ క్యాంపులకు వీళ్ళని తీసుకుని వెళ్లే కార్యక్రమము లేదు, వీళ్ళకి చెప్పింది లేదు, చేసేది లేదు. రిలీఫ్ క్యాంపులు కూడా లేకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎక్కడికి పోవాలో తెలియక ప్రభుత్వం స్పందించాల్సిన రీతిలో స్పందించకపోవడంతో ఈ రకంగా అన్యాయమైన పరిస్థితి నెలకొని ఉంది. కృష్ణానదిలో ఇంత వరద నీరు ఎప్పుడూ చూడలేదని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. 1998, 2009 కంటే ఎక్కువగా ఇప్పుడు వరద నీరు వచ్చిందని తెలిపారు. అమరావతిపై విషం చిమ్మటం వైకాపాకు మొదటి నుంచి అలవాటేనన్నారు. రాజధాని అమరావతికి ఎలాంటి ప్రమాదమూ లేదని తెలిపారు. విజయవాడలో ప్రకాశం బ్యారేజీకి వరద నీటికి కొట్టుకొచ్చిన బోటును పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడారు. అమరావతి ముంపు ప్రాంతమనే జగన్ కలను సాకారం చేసేందుకు కొందరు కృషి చేస్తున్నారని తెలిపారు. కొన్ని పేటీఎం బృందాలు, పెయిడ్ ఛానళ్లు తీవ్ర దుష్ప్రచారం చేస్తున్నాయని అన్నారు. 11.5 లక్షల క్యూసెక్కుల నీరు పోటెత్తినా అమరావతి చెక్కు చెదరలేదని, అమరావతిపై ఫేక్ న్యూస్ ఎవరూ నమ్మొద్దని అన్నారు. అమరావతిపై విషం చిమ్మడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి అలవాటేనని అన్నారు. రాజధాని అమరావతికి ఎలాంటి ప్రమాదమూ లేదన్నారు. కృష్ణా కరకట్టపై మంతెన ఆశ్రమం వద్ద షట్టర్కు 5 ఏళ్లుగా గ్రీజ్ పెట్టలేదని చెప్పారు. ప్రకాశం బ్యారేజ్కు 4 బోట్లు కొట్టుకు రావడం వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్ర ఉండవచ్చన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అంత దుర్మార్గం చేయగల మనుషులేనని అన్నారు. బుడమేరుకు గండ్లు గత ప్రభుత్వ పాలన వైఫల్యమని, 5 ఏళ్లుగా బుడమేరులో లైనింగ్, ఎక్స్టెన్షన్ పనులు చేయలేదని తెలిపారు. రాత్రికి ప్రకాశం బ్యారేజీ వద్ద మరమ్మతు పనులు చేస్తారని తెలిపారు. బుడమేరుకు పడిన 3 గంటలను ఈ రాత్రికి పూడ్చే ప్రయత్నం చేస్తున్నామని, వరద ప్రాంతాల్లో సమర్థంగా సహాయక చర్యలు అందిస్తున్నామని తెలియజేశారు. సీఎం స్వయంగా వరద ప్రాంతాల్లోనే ఉండి పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు. సంక్షోభ సమయాల్లో ఎలా పనిచేయాలో చంద్రబాబుకు తెలుసని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల విమర్శలను పట్టించుకోమని మంత్రి నిమ్మల పేర్కొన్నారు. యుద్ధ ప్రాతిక మీద చంద్రబాబు నాయుడు గారు సైతం కలెక్టరేట్లోనే బస చేసి ఎక్కడైతే గండ్లు పడుతూ ఉన్నాయో, ఎక్కడైతే ఏటిగొట్టుకి కానీ ప్రమాద పరిస్థితి ఉందో ఆయన మంత్రులు, అధికారుల్ని అందరినీ సమన్వయం చేసుకుంటూ పనులు చేస్తున్నటువంటి సమయంలో
మరి ఏదైతే ఈ యొక్క ప్రకాశం బ్యారేజీకి సంబంధించి మరి 4 బోట్లు కొట్టుకుని వచ్చి అందులో ఒక బోట్ అయితే కిందకి పోయిన పరిస్థితి, మిగిలిన 3 బోట్లు కూడా అడ్డుకుని అందులో పర్టికులర్గా ఏదైతే మరి ఒక బోటు ఆ గేట్కి సంబంధించి కౌంటర్ వెయిట్ ఏదైతే ఉందో ఆ కౌంటర్ వెయిట్ని బలంగా తాకడంతో ఆ కౌంటర్ వెయిట్ బ్రేక్ అయినటువంటి పరిస్థితి ఉంది. వెంటనే ఇరిగేషన్ అధికారులు కూడా అప్రమత్తమై ఇమ్మీడియట్లీ ప్రకాశం బ్యారేజీకి అయితే ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఏమీ లేదు. కాకపోతే రేపు మళ్ళీ ఆ ఫ్లడ్ తగ్గిపోయిన తర్వాత ఆ గేట్ని క్లోజ్ చేసుకునేటప్పుడు, అదేవిధంగా మళ్ళీ రేపు ఫ్యూచర్లో ఏదైనా ఫ్లడ్ వస్తే గేట్ను మళ్ళీ పైకి లిఫ్ట్ చేసేటప్పుడు ఆ కౌంటర్ వెయిట్ అవసరం ఉంటుంది అనేటువంటి ఆలోచనతో ఆ కౌంటర్ వెయిట్ పనులు ప్రారంభించాలనేటువంటి ప్రాథమిక నిర్ణయానికి ఇరిగేషన్ అధికారులు వస్తే పోకూడదనేటువంటి ఆలోచనతో కన్నంనాయుడు గారిని కూడా ఆయన హైదరాబాద్ నుంచి కూడా రమ్మని ఆయన కూడా కోరడం జరిగింది. ఆయన కూడా ఈరోజు సాయంత్రానికి ఇక్కడికి వచ్చే ఏర్పాట్లు. తుఫాను, భారీ వర్షాలు, వరదల కారణంగా ముంపునకు గురైన విజయవాడ నగరంలోని పలు ప్రాంతాల్లో దాదాపు 75,000 అత్యవసర మందుల కిట్లను పంపిణీకి వైద్య ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు చేసిందని ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు తెలిపారు. గన్నవరం ఎయిర్పోర్టు నుండి ఫుడ్ ప్యాకెట్లతో పాటు కొన్ని అత్యవసర మెడికల్ కిట్లను హెలికాప్టర్ ద్వారా అధికారులు పంపించారన్నారు. నగరంలో ఏర్పాటు చేసిన 14 మెడికల్ రిలీఫ్ క్యాంపులకు అత్యవసర మందుల కిట్లను అధికారులు చేరవేశారన్నారు. అలాగే మరికొన్ని కిట్లను 10 మొబైల్ మెడికల్ వాహనాల ద్వారా చేరవేశారన్నారు. వరదల కారణంగా ముంపునకు గురైన విజయవాడ నగరంలోని పలు ప్రాంతాల్లో దాదాపు 75,000 అత్యవసర మందుల కిట్ల పంపిణీకి వైద్య ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు చేసిందని ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు వెల్లడించారు. ఏపీఎంఎస్ఐడిసి నుండి 50,000 కిట్లు, డ్రగ్ కంట్రోల్ విభాగం నుండి 25,000 కిట్లు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. మెడికల్ రిలీఫ్ క్యాంపుల్లో 24 గంటలు వైద్య సేవలు అందించేందుకు డాక్టర్లు, సిబ్బందితో పాటు సరిపడా మందుల్ని అందుబాటులో ఉంచామని అన్నారు. అత్యవసర మందుల కిట్లలో 6 రకాల మందులతో పాటు ఎలా వాడాలన్న వివరాలతో కరపత్రాలని కూడా ఉంచామన్నారు. పారిశుద్ధ్యం, నీటి కాలుష్యం వల్ల సంభవించే జ్వరం, జలుబు, వాంతులు, విరోచనాలు వంటి అనారోగ్య సమస్యలకు ఏ మందులు ఎలా వేసుకోవాలో కరపత్రాల్లో వివరించినట్లు చెప్పారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, వికలాంగుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామన్నారు. మొత్తం 75,000 అత్యవసర మందుల కిట్లను బాక్సుల్లో పెట్టి పంపిణీకి సిద్ధం చేశామన్నారు. 10,000 అత్యవసర మెడికల్ కిట్లను హెలికాప్టర్ ద్వారా బాధితులకు అందించేందుకు చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. మిగతా 65,000 కిట్లను ఏపీఎంఎస్ఐడిసి డ్రగ్ కంట్రోల్ విభాగం వాహనాల ద్వారా గమ్యస్థానాలకు చేర్చేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. బోట్ల ద్వారా ఫుడ్ ప్యాకెట్లతో పాటు బాధితులకు అత్యవసర మందుల కిట్లను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఆరోగ్య సమస్యల విషయంలో బాధితులు ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదని, రేయింబవళ్లు సేవలు అందించేందుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో రహదారులు, భవనాల సంరక్షణ విషయంలో ఆర్ఎండ్బీ శాఖ అధికారులు నిత్యం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. వరదల వల్ల సుమారు 2,000 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయని, వాటిని యుద్ధ ప్రాతిపదికన నిర్మించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. వరద ప్రభావితం అధికంగా ఉన్న ప్రాంతాల్లో ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా తక్షణమే మరమ్మతులు చేపట్టాలని తెలిపారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో వరద ప్రభావిత జిల్లాలు కృష్ణా, గుంటూరు, పల్నాడు, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించిన ఆర్ఎండ్బీ శాఖ, ఎస్ఈ, ఈఈ, ఇతర అధికారులతో మంత్రి జనార్దన్ రెడ్డి, ఆర్ఎండ్బీ ఉన్నతాధికారులు, ఈఎన్సీసీలతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా జిల్లాల్లో వరదలు, రోడ్లు, భవనాల పరిస్థితులపై అధికారులను ఆరా తీశారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం సుమారు 2,000 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయని, వాటిని యుద్ధ ప్రాతిపదికన నిర్మించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. వరద ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా తక్షణమే మరమ్మతులు చేపట్టాలని తెలిపారు. రహదారులు, భవనాలకు ఎటువంటి నష్టం వాటిల్లినా వాటిని వెంటనే ఆర్ఎండ్బీ ప్రధాన కార్యాలయం మరియు కంట్రోల్ రూమ్కు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని సూచించారు. ముఖ్యంగా బ్రిడ్జీలు దెబ్బతిన్న ప్రదేశాల్లో ప్రమాద హెచ్చరిక బోర్డులు వెంటనే ఏర్పాటు చేయాలని, ఎలాంటి ప్రమాదాలకు అవకాశం లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో వరదల పరిస్థితులు సర్దుమణిగే వరకు ఆర్ఎండ్బీ శాఖ అధికారులకు సెలవులు రద్దు చేశామని తెలియజేశారు. జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించాలని ఆదేశించారు.
విజయవాడ నగరంతో పాటు పరిసరాలను వణికిస్తున్న వరదల నుంచి ప్రజలను కాపాడేందుకు కేంద్ర బృందం సహాయక చర్యలు చేపట్టింది. సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆదేశాల మేరకు పంజాబ్ రాష్ట్రంలోని లూధియానాతో పాటు ఇతర ప్రాంతాల నుంచి 250 మందితో కూడిన 3 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సోమవారం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాయి. అనంతరం రోడ్డు మార్గంలో విజయవాడలోని కలెక్టరేట్కు చేరుకున్నాయి. ఇటువంటి ప్రకృతి విపత్తులు గడిచిన 5 దశాబ్దాల కాలంలో ఎప్పుడూ జరగలేదని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అన్నారు. 3 నెలల్లో కురవాల్సిన వర్షం కేవలం 2 రోజుల్లో కురవటం జరిగిందన్నారు. ప్రకృతి విపత్తును అన్ని విధాలుగా అధిగమించడం జరుగుతుందని తెలిపారు. వరదల వలన ముంపుకు గురైన ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం రాత్రి, సోమవారం ఉదయం పర్యటించడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకి వరద ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని వివరించడం జరిగిందన్నారు. ఏరియాలో ఉన్న ప్రాబ్లంకి చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్లి చూపించడం, రాత్రి మధ్యరాత్రిలో 2:30 గంటలకు చంద్రబాబు నాయుడు గారిని తీసుకుని ఇబ్రహీంపట్నం మండలం మొత్తం చూసాం. ఇప్పుడే లోకేష్ బాబు గారు మాట్లాడారు. వారు ఏం చెప్పారంటే స్థానికంగా ఉన్నటువంటి క్యాటరర్ల ద్వారా మీరు ఎంతమంది 10 మంది దొరికితే వాళ్ళ దగ్గర 1000 చొప్పున ఇక్కడే తయారు చేయించి ఇక్కడే బాధితులకు డిస్ట్రిబ్యూట్ చేయించమన్నారు. ఆ పని చేయించుతాం. అట్లాగే ఒక 2 లక్షల వాటర్ బాటిల్స్ కూడా ఇప్పుడు పంపిస్తామన్నారు తక్షణం. ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడానికి తగ్గ వ్యవస్థ ఉంది. కాకపోతే సందట్లో సరేమి అన్నట్టుగా ఇది ఇబ్రహీంపట్నం ఫెర్రీ అనేది పల్లెకారులు బోట్లు ఎక్కువ ఉన్నటువంటి గ్రామం. కానీ వాళ్ళు ఈ ప్రకృతి వైపరీత్యాన్ని అడ్డం పెట్టుకొని ఎక్కువ డబ్బు డిమాండ్ చేస్తూ ఉన్నారు బాధితులు బయటకు తీసుకురావడానికి. మున్సిపాలిటీ తరఫున 20 పడవలు పెట్టినప్పటికీ బాధితులు ఒడ్డుకు చేర్చడానికి సరిపోవట్లేదు. ఏమైనా ఎక్కువ డిమాండ్ చేసే వాళ్ళని కట్టడి చేస్తాం. తప్పకుండా ఇది ఒక ప్రకృతి విపత్తు. ఇది ఒక్క ప్రభుత్వం బాధ్యతే కాదు, సామాజిక బాధ్యత కలిగిన ప్రతి పౌరుడి బాధ్యత. మనం ఒకరికొకరు సాయం చేసుకుంటా అవస్థలో ఇబ్బందులు పడుతున్న ప్రతి ఒక్కరికి చేయూతనిచ్చి సాయం అందించి హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ద్వారా వరద బాధిత వర్గాలకు 3 లక్షలకు పైగా భోజనాన్ని అందించామని హరే కృష్ణ మూవ్మెంట్ అక్షయ పాత్ర ప్రతినిధి శ్రీమాన్ వంశధార దాసు తెలిపారు. ప్రస్తుతం విజయవాడలో వరద బీభత్సం సృష్టిస్తున్న వేళ అక్కడి వరద బాధితులను ఆదుకునేందుకు వారికి ఆహారాన్ని తయారు చేసి సరఫరా చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్షయ పాత్ర సంస్థకు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. దీంతో సోమవారం ఒకేసారి 3 లక్షల ఆహార ప్యాకెట్లు తయారు చేసి వరద బాధితులకు పంపించామన్నారు. మనం ఈ వరద బాధితులకి కంటిన్యూస్గా నిన్న పొద్దున మాకు నిన్న మధ్యాహ్నం ఇన్ఫర్మేషన్ వచ్చింది. మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు నారాయణ గారు మంత్రి గారు చేయమని ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకొని అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఆల్మోస్ట్ ఒక 2.5-3 లక్షల వరకు ఫుడ్ కుక్ చేసాము. సో మా ప్రయత్నాలు మనం చేస్తూ ఉన్నాము. అంటే మన కిచెన్ అయితే కెపాసిటీ ఆల్మోస్ట్ ఒక 3 లక్షల నుంచి 4 లక్షలు చేసే కెపాసిటీ ఉంది. కానీ ప్యాకింగ్ ఇవంతా కోఆర్డినేషన్ చేయడం వల్ల కొంచెం డిలే అవుతుంది. ఈ రోజైతే ఇప్పటి వరకు మనం ఆల్మోస్ట్ ఒక 1.2 lakh వరకు చేసేసామన్నమాట. మన టార్గెట్ ఏంటంటే ఈరోజు ఒక 2 to 2.5 lakh వరకు చేయమని మనకి టార్గెట్ ఇచ్చారనమాట. సో అది ప్రయత్నం చేస్తున్నాము. ప్రతిరోజు మన కంఫర్టబుల్గా ప్రతిరోజు మనం ఒక 2 లక్షల మందికి చేయాలని చెప్పేసి నెక్స్ట్ ఒక 3-4 డేస్ చేయాలని చెప్పేసి మనకు ఆదేశాలు వచ్చాయి. సో మన హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ తరఫున ఈ 2 లక్షల మందికి చేయడానికి మేము సంసిద్ధం చేసుకుంటున్నాం. ప్రకాశం బ్యారేజీ గేట్లకు ముప్పు ఏర్పడింది. గతేడాది గేటులో ఒక పడవ ఇరుక్కొని 10 రోజుల పాటు అధికారులను ముప్పతిప్పలు పెట్టిన మాదిరిగానే తాజాగా సోమవారం ఎగువ నుంచి కొట్టుకు వచ్చిన 5 పడవలు ప్రకాశం బ్యారేజ్ గేట్ల వద్ద అడ్డుపడ్డాయి. వాటిలో ఒకటి వరద దాటికి దిగువ ప్రాంతానికి కొట్టుకుపోగా 3 పడవలు అక్కడే ఉన్నాయి. మరో గేట్ల కింద భాగంలోకి చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వరద తగ్గితే వీటిని తొలగించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రాంతాన్ని సీఎం చంద్రబాబు, మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. పడవ బలంగా తాకడం వల్ల ఒక గేటు స్వల్పంగా దెబ్బతింది. దానికి వెంటనే మరమ్మతులు చేయకపోతే ముప్పు ఏర్పడనుందని ఇంజనీర్లు తెలిపారు.
కృష్ణానదికి ఎగువ నుంచి కొట్టుకు వచ్చిన 5 పడవలు నిన్న బ్యారేజీ గేట్ల వద్ద అడ్డుపడ్డాయి. వాటిలో ఒకటి వరద దాటికి దిగువ ప్రాంతానికి కొట్టుకుపోగా 3 పడవలు అక్కడే ఉన్నాయి. మరొకటి గేట్ల కింద భాగంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వరద తగ్గితే వీటిని తొలగించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రాంతాన్ని సీఎం చంద్రబాబు, మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. పడవ బలంగా తాకడం వల్ల ఒక గేటు స్వల్పంగా దెబ్బతింది. దానికి వెంటనే మరమ్మతులు చేయకపోతే ముప్పు ఏర్పడనుందని ఇంజనీర్లు తెలిపారు. మరో పడవ 69వ గేటును ఢీకొట్టడంతో కౌంటర్ వెయిట్ ధ్వంసమైంది. 67, 68, 69 గేట్లకు 2 బోట్లు అడ్డుగా ఉండటంతో అక్కడ నుంచి దిగువకు ప్రవాహ వేగం మందగించింది. కొందరు వ్యక్తులు ఈ పడవలతో కృష్ణానదిలో ఇసుకను డ్రెడ్జింగ్ చేసి అనధికారికంగా అమ్ముకుంటారు. వీటికి ఒడ్డున లంగరు వేసిన వరద ఉధృతికి కొట్టుకు వచ్చాయి. మరోపక్క కృష్ణానదిలో వరద ఉధృతి కారణంగా ప్రకాశం బ్యారేజీపై వాహనాల రాకపోకలను సోమవారం నుంచి అధికారులు నిలిపివేశారు. తుంగభద్ర జలాశయానికి స్టాప్ లాక్ ఏర్పాటు చేసిన సీనియర్ ఇంజనీరు కన్నయ్య నాయుడుని హైదరాబాద్ నుంచి పిలిపిస్తున్నట్లు మంత్రి రామానాయుడు తెలిపారు. ధ్వంసమైన కౌంటర్ వెయిట్ను పునరుద్ధరిస్తామని వివరించారు. గత పాలకుల వైఫల్యాలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో భారీ ఎత్తున సంభవించిన వరదలతో ముంపు బాధితులు పడుతున్న ఇబ్బందులను చూసి ఎన్ఆర్ఐ పారిశ్రామికవేత్త గుత్తికొండ శ్రీనివాస్ చలించిపోయారు. బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న సహాయంలో తన వంతుగా భాగస్వామి అయ్యేందుకు సీఎం సహాయ నిధికి విరాళం అందించారు. సీఎం చంద్రబాబు నాయుడిని విజయవాడలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో కలిసి 1 కోటి రూపాయల చెక్కును అందించారు. వరద బాధితులు ఎదుర్కొంటున్న సమస్యలు తనను ఎంతో బాధకు గురిచేశాయని, వారిని సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిలో పాల్పంచుకునేందుకు విరాళం అందించానని శ్రీనివాస్ అన్నారు. ధార్మిక కార్యక్రమాలకు శ్రీనివాస్ ఎక్కువగా విరాళాలు ఇస్తారని, గతంలోనూ కాణిపాకం దేవాలయ అభివృద్ధికి 18 కోట్లు అందజేశారని సీఎం చంద్రబాబు అన్నారు. విపత్తు సమయంలో ముందుకొచ్చి విరాళం అందించినందుకు గాను శ్రీనివాస్ను సీఎం అభినందించారు. డే అండ్ నైట్ కూడా ఆయన ఎంతో కృషి చేస్తున్నారు. ఆయన మన రాష్ట్రానికి ఒక విజనరీ లీడరే కాదు, క్రైసిస్ వచ్చినప్పుడు ఎట్టా హ్యాండిల్ చేయాలి, క్రైసిస్ మేనేజ్మెంటు ఆయనకి తెలిసినంత విధంగా దేశంలో ఏ లీడర్కి కూడా తెలవదని నా అపారమైన నమ్మకము, విశ్వాసము. మీరందరం కూడా మనం ఎంతో డబ్బు సంపాదించవచ్చు, కానీ ఆ డబ్బు ప్రాపర్గా యూటిలైజ్ చేసినప్పుడే దానికి సార్థకత వస్తుంది. అదే నేను నమ్ముతాను. తిత్లీ తుఫాన్లో కానీ, హుదూద్ తుఫాన్లో కానీ నేను నా వంతు కృషి కూడా ఎంతో చేశాను. ఈరోజు కూడా ఎస్టర్డే యాక్చువల్గా నేను యూఎస్ వెళ్ళాలి. ఇది జరిగిన ఇన్సిడెంట్ చూసి ఫ్లైట్ క్యాన్సిల్ చేసుకుని బ్యాక్ వచ్చి ముఖ్యమంత్రి గారు 74 ఇయర్స్లో అంత కష్టపడి చేస్తున్నప్పుడు నా వంతు కృషి సారికి అందించాలి అనే తపనతో నేను హైదరాబాద్ నుంచి ఫ్లైట్ క్యాన్సిల్ చేసుకుని బ్యాక్ వచ్చి ఈ రోజున ఈ సహాయం ఇవ్వడం జరిగింది. భారీ వర్షాల నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తమైంది. దీంతో విజయవాడ డివిజన్ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. రైళ్ల పునరుద్ధరణపై డీఆర్ఎం నరేంద్ర ఆనందరావు పాటిల్ అధ్యక్షతన సోమవారం అన్ని విభాగాల అధికారులతో ఆయన కార్యాలయంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. వరద ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. డివిజన్ వ్యాప్తంగా రైల్వే స్టేషన్ల, డిపోల వద్ద పరిస్థితిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమీక్షించారు. విజయవాడ డివిజన్ వ్యాప్తంగా రైల్వే వంతెనల వద్ద నీటి ఉధృతితో పాటు పట్టాలపై నీటి ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించాలని డీఆర్ఎం నరేంద్ర ఆనందరావు పాటిల్ అధికారులను ఆదేశించారు. రైల్వే పరిసరాల్లో బాధితుల తరలింపు కోసం అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం సహకారం తీసుకోవాలని డీఆర్ఎం సూచించారు. రైల్వే స్టేషన్లో నిలిచిన ప్రయాణికుల కోసం ఆహార పదార్థాలు అందజేయాలన్నారు. వరద ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో కృష్ణానది రైలు వంతెనను ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. నీటి ప్రవాహ స్థాయిని నిరంతరం తనిఖీ చేయడానికి 3 రైలు వంతెనల వద్ద 24 గంటలు సిబ్బందిని ఏర్పాటు చేయాలన్నారు. కమాండ్ కంట్రోల్లో అధికారులు, సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉంటారని, ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపారు. ముందు జాగ్రత్తగా మొత్తం 275 రైళ్లను రద్దు చేశామని, 149 రైళ్లను దారి మళ్లించామని చెప్పారు. వచ్చే 2-3 రోజుల్లో కృష్ణానదికి వరద ప్రవాహం మళ్లీ పెరిగే అవకాశం ఉంది. ద్రోణి ప్రభావంతో మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే కృష్ణా పరివాహిక ప్రాంతాలన్నీ, ప్రాజెక్టులన్నీ నిండుకుండలుగా మారటంతో వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు విడుదల చేయాల్సిందే. దీంతో శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల వరద పెరుగుతోంది. వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
కృష్ణా నదికి వరద ప్రభావం మళ్లీ పెరిగే అవకాశం ఉంది. ద్రోణి ప్రభావంతో మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే కృష్ణా పరివాహక ప్రాంతాల్లోని ప్రాజెక్టులన్నీ నిండుకుండలుగా మారడంతో వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు విడుదల చేయాల్సిందే. సోమవారం సాయంత్రానికి శ్రీశైలం ప్రాజెక్టుకు 5.29 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా 5.5 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్కి 4.68 లక్షల క్యూసెక్కులు వస్తుండగా 5.41 లక్షల క్యూసెక్కులు విడుదలవుతోంది. పులిచింతల ప్రాజెక్టు వద్ద 5.48 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో, 5.44 లక్షల అవుట్ఫ్లో నమోదవుతోంది. మంగళ, బుధవారాల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రకాశం బ్యారేజీ వద్ద వరద సోమవారం గరిష్టంగా 11.43 లక్షల క్యూసెక్కులకు చేరుకుంది. అంతే స్థాయిలో దిగువకు వదిలారు. సాయంత్రానికి తగ్గుముఖం పట్టింది. ఈ నెల 5, 6 తేదీల్లో బంగాళాఖాతంలోని ఉత్తర అండమాన్ ప్రాంతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు వివరిస్తున్నారు. ఇది తుఫానుగా మారి విశాఖపట్నం, ఒడిశా దిశగా ప్రయాణించి తీరం దాటే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. మంగళ, బుధవారాల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. వాయుగుండం ప్రభావం నుంచి ఇంకా పూర్తిగా తీరుకోకముందే మరో అల్పపీడనం ఏర్పడనుందనే సమాచారం ముంపు ప్రాంతాల ప్రజలకు ఆందోళన కలిగిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం తూర్పు విదర్భ, తెలంగాణ పరిసరాల్లో కొనసాగుతోంది. ఇది రాబోయే 12 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తీవ్ర అల్పపీడనంగా బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలియజేసింది. రాబోయే 5 రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం ముఖ్య అధికారిని స్టెల్లా తెలియజేశారు. గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని పేర్కొన్నారు. 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం దాటికి ఏపీఐఐసీ కాలనీలోని గృహాలన్నీ నీట మునగడంతో ఆకలితో అలమటిస్తూ దిక్కుతోచని స్థితిలో బిక్కుబిక్కుమంటున్న కాలనీ వాసులు హరివిల్లు డెవలపర్స్ అండ్ ప్రమోటర్స్ ఎండీ లక్ష్మణ్ చౌదరి సౌజన్యంతో టీడీపీ నాయకులు, యువజన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు బెజవాడ నజీర్, గొల్లపూడి నాగేశ్వరరావు, కోనేరు బోస్, కోగంటి శ్రీనివాస్ ఏపీఐఐసీ కాలనీలో ముంపు బాధితులకు అన్నదానాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బెజవాడ నజీర్ మాట్లాడుతూ వరద ముంపు బాధితులను ఆదుకోవటానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కంటి మీద కునుకు లేకుండా ఎమ్మెల్యేలు మరియు ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు. తమ వంతు బాధ్యతగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ముంపు బాధితులకు స్వచ్ఛంద సంస్థలు, దాతలు ముందుకొచ్చి ఆదుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పోలిరాజు, సురేష్, హరివిల్లు సభ్యులు మరియు కాలనీ పెద్దలు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతిని నిర్వహించారు. గ్రామంలోని అంబేద్కర్ సెంటర్లో వైఎస్ఆర్ యువజన విభాగం, ఏఎంసీ మాజీ డైరెక్టర్ కోడెబోయిన బాబీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ వర్ధంతి వేడుకల్లో పేదలకు రొట్టెలు, పండ్లు పంపిణీ చేశారు. అనంతరం కోడెబోయిన బాబీ మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు మేలు జరిగే విధంగా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని కొనియాడారు. వైఎస్ఆర్ పాలన స్వర్ణయుగంలాగా సాగిందన్నారు. ఈ కార్యక్రమంలో కోడిబోయిన బాబీ, తమ్ముడు రమేష్, యువజన విభాగం బెజవాడ చందు, కోట రఫెల్, బొడ్డు శ్రీధర్, నగరపు రామిరెడ్డి, పల్లికంట శ్రీకాంత్, తమ్ముండ్రు వంశీ, వెలగపల్లి మరియన్న, దారం బోసు తదితరులు పాల్గొన్నారు.